ఈ రెడ్ బుక్ రాజ్యాంగానికి భయపడే ప్రసక్తే లేదు. అందరూ ధైర్యంగా ఉండాలి. ఈ రోజు తెలిసింది అది కూటమి ప్రభుత్వానికి. ఈ రోజు ఒక్క రైతుల కోసం ఎలాగా ముందుకు వచ్చారో మరి ఈ రోజు ప్రతి కార్యకర్త కరడు కట్టి ఈ రోజు రావడం చూశారు. ఇదే ఆరంభం. వైఎస్ఆర్సీపీ అంటే ఏంటో అనేది ఈ రోజు అంతా ఈ రోజు నుంచి స్టార్ట్ కావుతుంది. కాబట్టి మరి నిట్టేట ముంచిన మన రైతు మరి మా పత్తికొండ నియోజకవర్గం చూస్తే ఈ రోజు ఒక ₹1 పోతుంది కిలో టమాటా. ఈ రోజు గతంలో మరి ఆనాడు జగనన్న ప్రభుత్వంలో మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో టమాటా ఆ రోజు అన్న ఇట్లా అయిపోయింది పరిస్థితి. అంటే రైతులకు అండగా ఆ రోజు ప్రభుత్వము కొనుగోలు చేసే విధంగా ఆనాడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసింది. ఈరోజు కూటమి ప్రభుత్వం అంతమంది కూడా ఈరోజు ₹1 కిలో టమోటా రైతు రోడ్డులో పడేసే పరిస్థితి వస్తే మరి ఈ రోజు ఎవ్వరు కూడా మాట్లాడని పరిస్థితి కూటమి వాళ్ళంతా కూడా ఈ రోజు నిన్న మరి రైతన్నలకు ఇన్సూరెన్స్ అయితేనేమి ఉచిత పంటల బీమా ఇవన్నీ కూడా పొంగలు పడేసిన కూటమి ప్రభుత్వం మరి అందరూ గమనిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 2019 నుంచి 2014 మరి 2024 వరకు కూడా ఎలాగా ఉండిందో రైతులకు జగనన్న మరి ధరల స్వీకరణ అయితేనేమి ఇన్సూరెన్స్ అయితేనేమి ఉచిత పంటల బీమా అయితేనే ప్రతి ఒక్కరికి కూడా ఆదుకున్న అన్న మన జగనన్న కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని చెప్తున్నాం. మేమంతా కూడా రైతన్నలకు ఆనాడు మరి అన్నదాత సుఖీభవ కింద 20,000 ఇస్తామనే తప్పుడు హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఈరోజు రైతన్నలకు ఖచ్చితంగా చేసి తీరాలి. చేసే వరకు ధరల స్వీకరణ రైతులకు న్యాయం జరిగే వరకు కూడా మేము ఇలాగే పోరాటం చేస్తామని చెప్పేసి ధైర్యంగా ప్రతి కార్యకర్త ధైర్యంగా ఉండాలి చెప్పేసి అందరికీ మేము అండగా ఉంటామని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ ఈరోజు ఇంత విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఎప్పటికీ కూడా ప్రతి కార్యకర్తకి కూడా ధైర్యంగా ఉండి మేమంతా కూడా అండగా ఉంటామని చెప్పేసి మనందరికీ మన అన్న మన జగనన్న కూడా అండగా ఉంటారని తెలియజేస్తూ మరి సెలవు తీసుకుంటున్నాం. ఇంత దిగ్విజయం చేసిన ప్రతి నియోజకవర్గం నుంచి వచ్చిన కార్యకర్తల ప్రతి ఒక్కరికి నాయకులకు అందరికీ మరొక్కసారి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.